ఈరోజు మనం అల్లసాని పెద్దన్న గారి స్వగ్రామం, అలాగే శ్రీకృష్ణదేవరాయలు పూజించిన శివలింగం ఉన్న పెద్దనపాడు అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ శివుడు అగస్తేశ్వర స్వామిగా ఉన్నాడు. ఈ గుడి యొక్క విశేషాలు స్వామివారు చెబుతారు. పదండి విందాం. అనేकदंतं भक्तानां एकदंतं उपासमहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురువే నమః. అన్నో దేవి సరస్వతి వాదేవేర్వాదే. ఈ దేవస్థానము మనకు 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవస్థానం అనేది ఉన్నది. ఇంకోటి పురాతన శ్రీకృష్ణ దేవాలయం. ఆ కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ ఉండేవాళ్ళు. అలానే మన అల్లసాని పెద్దలు ఉన్నాడు కదా, ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు. అందుకే ఆయన పేరు మీదుగానే అల్లసాని పెద్దన కాబట్టి పెద్దనపాడు అని చెప్పి ఇక్కడ పెదనపాడు అని చెప్పి గ్రామం వచ్చింది. ఇలానే ఈ శివుడు, ఇలానే తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు, అలానే ఆంజనేయ స్వామి, వీళ్ళంతా పురాతన కాలం నుంచి ఉన్నారు. ఇది 600 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఇంకోటి ఇక్కడ విశిష్టత ఏంటంటే మన గర్భాలయంలో ఇక్కడ పైన పుట్ట అనేది ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఇక్కడ మాత్రమే అరుదుగా ఉండేది మనకి. ఎందుకంటే గర్భాలయంలో ఎక్కడ కూడా పైన పుట్ట ఉండదు. ఇక్కడ మనకు విశేషం ఏదంటే ఇక్కడ పైన అనేది గర్భాలయంలో అంతరాయంలో పైన మాత్రం పుట్ట ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే కార్తీక మాసాలలో కానీ శివరాత్రిలో కానీ అక్కడ నాగదేవత కూడా వస్తూ ఉంటుంది. వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదొక విశిష్టత. ఇంకోటి ఏంటంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఎక్కడంటే మనకు అరుదుగా, ఎందుకంటే 600 సంవత్సరాల క్రితం మనకు ఈ గర్భాలయంలో పుట్ట పైన ఉండడం అంటే చాలా అరుదైన టెంపుల్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ నాగదేవత కూడా సంవత్సరాల్లో కార్తీక మాసాలలో కానీ శివరాత్రులు కానీ ఏదైనా విశేషంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ నాగదేవత కూడా వచ్చి మనకు కూడా ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఓం శాంతి. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న మదర్గోపాల స్వామి వారిని దర్శించుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారితో పాటు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ ఆలయం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఉన్న పెద్దనపాడు అనే గ్రామంలో ఉంది. ఇటువైపుగా మీరు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.